హరే కృష్ణ. ఇంకోటి చూపిస్తాను. జీవితంలో ఈ సుఖాలు, సంతోషాలు, బాధలు, అనుబంధాలు ఏమి లేదు బ్రో. ఇంతకన్నా సంతోషం ఎక్కడా ఉండదు. రియల్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా. ఈ కుళ్ళు, కుతంత్రాలు, అహంకారం, ద్వేషం ఏదీ లేదు. ఆస్తి, అంతస్తు ఏమి లేదు. అన్నీ ఇడిచిపెట్టి వచ్చి చాలామంది ఇక్కడ ఎంతమంది అంటే అంతమంది సేవ చేసుకుంటున్నారు. మీకు చూపిస్తాను, చూడండి. కనులెదుట మహిమగను జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేస సంద్ర గర్భము నీ దేశ అవధులను దిగమించేసా నిన్ను చూడగా. దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా. భయ్యా, ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ మార్నింగ్ చూపిస్తాను. టైం వచ్చేసి శ్రీ వాసుదేవ కృష్ణ మందిరం. భయ్యా, ట్విస్ట్ అని చెప్తే కదా చూడాలనుకుంటున్నారు అంతా. ట్విస్ట్ని చూడండి బ్రో, భయపడద్దండి మళ్ళా. లేకుండా పోయినటువంటి 5 ఆరాధనలు అధర్మములు వృద్ధి చెందినప్పుడు లేకుండా పోయినప్పుడు, అంటే పూర్వము 5 ఆరాధనలు ఉన్నాయి అని మనం నిన్నటి చదువుకున్నాం. అంటే అవి ముస్లింలలో ఇప్పుడు నమాజ్ అనేటువంటి విధానం 5 పూటల ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. కానీ 5 పూటల నమాజ్ అనేటువంటి విషయం భావిస్తున్నాము అంటున్నారు. మేము దాన్ని ఏమాత్రం నమ్మేవారు కాదు అని పురాణ గ్రంథంలో ఉంది. అంటే అది సత్యము అని మీరు అన్నప్పుడు అశివ కలిగే గురించి మేము నమ్మము, అదేమిటో మాకు తెలియదు అని వారు అన్నారు కదా. మన వారి అలా ఎందుకు